రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కళ్యాణం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 17న జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం చలువ పందేళ్లు, త్రాగునీరు, ప్రత్యేక వసతి, కళ్యాణ మండపం వద్ద సెక్టార్లను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ఉచిత తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేసినట్లు తెలియజేశారు. భక్తులంతా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని కళ్యాణ తలంబ్రాలు తీసుకుని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రామాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్నీ సిద్ధమయ్యాయని తెలియజేశారు. 300 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు టికెట్లను ఆన్లైన్లో ఉంచామని, వసతి కోసం గదులను కూడా ఆన్లైన్లో ఉంచామని తెలియజేశారు. వర్క్ సూపర్ ఇంపోజ్. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎంట్రీ అవుతే సబ్ కలెక్టర్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ అంతా నడుచుకుంటూ వస్తారు కదా. ఆన్ దట్ వే ఐ వాంట్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎగ్జాక్ట్గా కమాండ్. సో మీరు ఎట్లా చేస్తారు ఒక మ్యాప్ తయారు చేయాలి కంపల్సరీ. ఇంకా టెంపుల్ కూడా మళ్ళీ లెఫ్ట్ వస్తే టెంపుల్కి వెళ్ళాలి. దే విల్ జస్ట్ అండర్స్టాండ్ తెలియడానికి అంతే. Not usable for స్టేడియం పైకి వెళ్ళడానికి ఎలా వచ్చే భక్తులకు ఎలా తెలియాలి? ఇక్కడ ఉంది యాక్చువల్ మ్యాప్ ఇలా వస్తే సెక్టర్ 1A ఆల్ గ్రీన్ ఆర్ ఎంట్రీ, ఆల్ రెడ్ ఆర్ ఎంట్రీ అలా పెట్టుకొని 1A అంటే ఫుల్ సెంటర్కి 1A ఇక్కడ నుంచి రావాలి. అలాగే స్టేడియం ఇక్కడ స్టేడియం ఉంటుంది. 8 ఎంట్రీస్ ఉన్నాయి. సెక్టర్ ప్లాన్ ప్లస్ 3 ఎంట్రీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని మన రూమ్ అరేంజ్మెంట్స్ కూడా ఫెసిలిటీస్ కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మేము 60 ప్రసాదం కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఒక 120 పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మీకు మీ ద్వారా భక్తులకి తెలిసింది ఏమనగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మీకు ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్, 7,500 రూపీస్, ఇంకా 300 వరకు కూడా ఉన్నాయి టికెట్స్. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్ వ్యాప్తంగా లేకపోతే ఇంకెవరైనా మనం అదర్ దాన్ స్టేట్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏదైతే మన టెంపుల్ వెబ్సైట్ ఉందో www.భద్రాద్రిటెంపుల్.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి వాళ్ళు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అదే దాంట్లో మేము ఆన్లైన్ రూమ్స్ కూడా పెట్టడం. శ్రీరామనవమి రోజు కళ్యాణం, పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్ టెంపుల్ అండ్ కన్సర్న్ ఆఫీసర్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి భక్తులు రానున్నారు ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగానే. ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కువ
ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగే